హా నమస్తే ఫ్రెండ్స్, మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. తమ్నెల్ అయితే చూస్తారు కదా, 90s సంక్రాంతి. అదే మన రీల్స్లో షార్ట్స్లో ఏదైతే రీల్స్ వేసానో అదే ఫుల్ ఫ్లెజ్గా ఫుల్ లెంత్ కామెడీ చేయబోతున్నా. అండ్ ఆల్సో ఎవ్రీ వీక్ ఒక వీడియో రాబోతుంది. ఈ వీడియోకి గట్టిగా లైకులు కొట్టండి. అండ్ ఆల్సో వీడియో లాస్ట్కి ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి ఉంది, అది కూడా మాట్లాడేద్దాం. అప్పటి వరకు ఈ వీడియోని కంటిన్యూ చేసేయండి, సరేనా? చూసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. అబ్బాబాబా అమ్మా అమ్మా, ఏమైందిరా బాడుకావు అరుస్తున్నావు? మెల్ల పిలిస్తే కదా. నేను మెల్లనే పిలిచినమ్మా, నీకే గట్టిగా వినిపించింది. ఏంది చెప్పు. రేపు సంక్రాంతి కదమ్మా, అందుకే కదరా పిండి వంటలు చేస్తున్నా. నాకు పైసలు కావాలమ్మా. అగో మళ్ళా పైసలు పైసలు ఎందుకు కావాలి నీకు? పతంగ ఎగరేసుకుంటా అమ్మా. అక్కర్లేదు, ఇప్పటికే నల్ల ఉన్నావు. పతంగ ఎగిరేస్తే ఇంకా నల్ల బొగ్గు అవుతావు. ఊరుకో అమ్మా, ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు. నువ్వు ఎక్కడికి అన్నావో ఏమన్నా వేసుకో, సాయంత్రం వరకు ఇంటికి రాకపోతే కాలు ఇరగొడతా. ఎప్పుడు ఇంతే, నాకు పైసలు లేరు, ఏమి ఇయ్యరు. ఎక్కడ పోయిండు వీడు? గాయబైపోయిందా? అరే షాపుకు పోయి శనగపిండి తీసుకురా. పోమా, నేను పోను. అరే పోరా, నన్ను సతాయించకు, నాకు మస్తు పనులున్నాయి. 2 రూపాయలు మిగులుతాయి, ఏమన్నా కొనుక్కోరా. ఏంది 2 రూపాయలు మిగులుతాయా? పరిని పతంగా 3 రూపాయలు మమ్మీ, ఇంకా దారంకి 5 రూపాయలు, బొమ్మచ్చార కొనాలంటే 15 రూపాయలు, మొత్తం 30 రూపాయలు పైన అవుతుంది. నాకు ఇస్తూనే పోతా. అని డబ్బులు లేవురా నా దగ్గర. మమ్మీ ఒక్కసారికి 30 రూపాయలు ఇవ్వు మమ్మీ, జీవితంలో నేను ఎప్పుడు డబ్బులు అడగా మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. అరే పోరా పో, తీసుకురా పో. అంకుల్ శనగపిండి ఉందా? ఏమరా ఉమా, పండగ కోరుకోలే? ఏమా అంకుల్, మా మమ్మీ డాడీ సమ్మర్కి పోదామన్నారు. అచ్చా, మరి పతంగ ఎన్ని కట్ చేసినావు? అంకుల్ మేము 3 పతంగులు కొని 30 పతంగులు కట్ చేసినాం. ఎందుకురా బద్దలు ఆడుతున్నావు? మీ మమ్మీ ఇంకా తిడుతుంటే ఈడికి వినబడుతున్నాయి సౌండ్లు. ఈ అంకుల్ కూడా తెలిసిపోయినట్టుంది. అంకుల్ శనగపిండి పార్సల్ కట్టుర్రి. అరే నేనే పట్టుకోవాలి. నన్నేడు అజ్జా అరే లక్ష్మణ్ ఇంటిపైకి పోదాం రా, మంచి గాలి వస్తుంది. అరే కార్తీక్ బిల్డింగ్ మీద కోరా, మంచి ఎగిరేయచ్చు. సరేరా. చిట్టి నిన్నే చేసిందిరా. అవునా? అరే అవునరా. అరే వైట్ ఉన్నానా? అరే పేరంలో లేచినావు కదా. అరే నీకెట్లా తెలుసురా? అరే అట్లనే కనిపిస్తుందిరా. హాయ్ చిట్టి. హాయ్. తిన్నావా? తిన్నా. నేను ఇంకా తినలే అబ్బా. నేను 100 పతంగులు కట్ చేసిన వరకు తిననని ఆ దేవుడిని మొక్కుకున్నా తెలుసా. సరే నేను పోతున్నా. అవునా? ఇగో సాయంత్రం మీ ఇంటికి వస్తా, నేను మ్యాక్సిమం వర్క్ ఇవ్వవా? సరే థ్యాంక్స్ అబ్బా. బాయ్. బాయ్ బాయ్. రేయ్ పతంగిరా. అరే పిచ్చిమొక్కు మాడా, నువ్వు చిట్టితో మాట్లాడుతున్నావు, పక్క బిల్డింగ్ వాడు పెయింట్ చేసినాడు. అరే చెప్పాలి కదరా నువ్వు. నువ్వు చిట్టితో మాట్లాడుతున్నావు కదరా. ఇప్పుడు మన దగ్గర డబ్బులు కూడా లేవు కదరా. ఓ పని చేద్దాం, పతంగులు లుట్టుకుందాం. లుట్టుకుందాంరా. సరే నడు. అరే చుట్రా, దసి కొట్టు. పట్టుకో. ఓ జ్యోతక్క, మా కొడుకు గిట్ల మీ బిల్డింగ్ మీదకి వచ్చిండా? అరే మంచం ఉందా నీ దగ్గర? అరే లేదురా, దారం ఒకటే ఉంది. మా మమ్మీకి పతంగులు కొనుక్కుంటా అంటేనే పైసలు వేయలే, ఇంకెడికెళ్ళి వస్తుందిరా మాంజా. అరే లడ్డనా 100 పండ్ల తీసుకొచ్చిరంటారా? అవునా? అరే మనం బయట 4 పతంగులు లేపేద్దాం రా. అరే దొరికినామనుకో మనల్ని కిందేసి తొక్కుతారా, ఎందుకురా మనకి కదరా. కావాలంటే మనం పతంగులు లుట్టుకుందాం. అవునా, లుట్టుకుందామా? లుట్టుకుందాం. అరే పోలీసులు ఫుల్ పడతారా? పోలీస్ స్టేషన్లేనా? నడు పోదాం. అరే చిక్కు తీరా బాయ్. అరే తీస్తున్నారా. అరే మీ ఇంటికి నీళ్ళు తీసుకురారా. అరే ఎన్నిసార్లు పోరా కిందికి మీదకి నీళ్ళ కోసం? అరే నాకు మస్తు జూపు అవుతుందిరా, తీరా. పోరా బాయ్, నీళ్ళు ఏమేం లేదు పో. అమ్మ పతంగులు కావాలరా మా ఇంటి పైకి వచ్చి. పోరా బాయ్ మా ఇంటి పైకి వచ్చి. ఇది మా ఇల్లు బే. మీకే ఉందిరా బాయ్ పెద్ద బిల్డింగ్. నేను పెద్ద అయినాక పెద్ద బిల్డింగ్ కట్టి చూపిస్తారా మీకు.
అప్పుడు చెప్తా మీ సంగతి. రే మొత్తం నువ్వే తింటావారా? అరే నా మురుకులు రా ఇవి నేను తెచ్చినా. అయితే ఏందిరా బాయ్? ఇక్కడ ఈరా బాయ్. అరే ఏంద్రా ఇంత గలీజుగా ఉన్నావు? పోరాచున్యా అరే ఎవరు రానిచ్చిరా బిల్డింగ్ మీదకి? ఏ ఎవరు రానిచ్చేదండి? మా బిల్డింగ్ బే. ఏ పోరా మేము. నా పేరు కూడా ఉన్నాడా? నీ పేరుంటే నేను అయిపోతావారా? నాదే అయిపోతా బే. అరే నేను ఎందుకు రానిచ్చిరా మీరు అసలు? పోరా బాయ్. ఏ పోబే. మా అమ్మ మా కొడుకునేనన్నా చూసినావా? వీడు ఎక్కడ పోయిండో ఏమో. అరే ఎవడన్నా నీళ్ళు తేండ్రా. అరే దూపు అవుతుందిరా, ఎవడన్నా నీళ్ళు తేండ్రా. 3 మందిలు ఎక్కడిరా? అరే రోడ్డు మీద దొరికిన పతంగుల కాన్ని తెంపుకొని నా చిరాక్కి తిట్టుకున్నారా. మా ఇంట్లో ఎట్లా కొనుక్కొని పోయినన్నారు. ఎక్కడ పోయిండో బాడుకోవాడు. ఇంటికి రాని కళ్ళల్లో కారం వేసి కొడుతు. కించుకోండి. అరే నాకు ఆకలి వేసిందిరా. అరే నాకు కూడా ఆకలి అవుతుందిరా. అరే చీకటి అవుతుందా? రేపు ఎగరేసుకుందాం మళ్ళా. సరేరా రేపు ఎగరేసుకుందాం. సరే మరి బాయ్ రా. బాయ్. అమ్మో సాయంత్రం అయిపోయింది, ఇంట్లో కూడా అన్నం తినలే. మా మమ్మీ జాడకట్ట వేసుకొని కొట్టడానికి ఉంటుందేమో రెడీగా. ఫ్లాష్ మ్యాన్. మమ్మీ నేను వచ్చేసా. ఎక్కడ పోయినావురా? నేను ఏడిపోయినా మమ్మీ, కార్తీక్ వాళ్ళ బిల్డింగ్ పైన పతంగ ఎగరేసుకుంటున్నా. కర్ర బొగ్గు లెక్క తయారైనావు చూడు. ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్నావా మమ్మీ? పోయిందా? పొద్దున్న నుండి తిండి తినకుండా పతంగ ఎగరేసుకుంటా ఏం కథలు పడుతున్నావా? ఎక్కడ పోయినావు? నీ గురించి ఎంతమందిని అడగాలి? వద్దు మమ్మీ. మమ్మీ పోతావా? చెప్పకుండా పోతావా? ఒకసారి పోతావా? కొడుకా, భక్తులు వాసిందలు అయితే మళ్ళీసారి బయటికి పోయినావు అంటే నన్ను కొడుకోవా? ఏమనలే. ఇంకోసారి కార్తీక్ గారితో ఆడినావు అనుకో, వన్ జోలికి పోయినావు అనుకో. ఇంకా మాట్లాడాను మమ్మీ వానితో. అసలు వాని దగ్గరకే పోను నేను. అరే ఉమా నీ చెరకు మర్చిపోయినావురా. అరే నీ దగ్గర ఉంచుకోరా, రేపు ఆడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి తెలుసు కదా, అప్పటి వరకు మీకు ఏ సీన్ నచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వీడియో ఎలా అనిపించింది? మీరు చాలా బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. అదే మీ చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయా? సో ఇలాంటి వీడియోస్ తోటే మీ ముందుకి ఎవ్రీ వీక్ రాబోతున్నా. మీ నుంచి నాకు చాలా సపోర్ట్ కావాలబ్బా. నేను ఒక్కడిగా ఉండి రాసి తీసి ఇవన్నీ చేస్తున్నా. ఒక రోజు రాసి ఒక మార్నింగ్ షూట్ చేసి సాయంత్రం ఎడిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాం. సో ఇంత చాలా కష్టపడుతున్నాం. నాకు మీ నుంచి ఒకటే కావాలబ్బా, సబ్స్క్రైబ్. ఇక్కడ ఎట్లాంటి క్యూఆర్ స్కానర్లు ఇట్లాంటివి పెట్టి ఏమీ అడగను. నేను పెట్టే ప్రతి వీడియో మీ ముందు రావాలంటే సబ్స్క్రైబ్ మాత్రమే. గట్టిగా కొట్టండి సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఈ వీడియోకి కంపల్సరీ లైక్ కొట్టండి అబ్బా, సరేనా? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.